రీసెంట్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కదా, వాళ్ళ నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వైఎస్ కుటుంబం ఆ, వెంకటేశ్వర స్వామి మీద పడుతుంది. లాస్ట్ టైం మనం హైదరాబాద్ లో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఒక టెంపుల్ ఉంటుంది సార్. ఈ టెంపుల్ విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు తిరుమలలో అప్పట్లో కూడా 2 కొండలే దేవుడికి, ఎక్కువ కొండలు లేవు అని చెప్పేసారు. ఎందుకు ఈ అంటే విధంగా వీళ్ళు చేస్తున్నారు? ఏంటంటే మేడం, వీళ్ళు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తిరుమల కొండ యొక్క ఉమ్, విస్తీర్ణం 2 కొండలే, 7 కొండలు ఉమ్, కాదు అని చెప్పి, 7 కొండల వెంకటేశ్వర స్వామికి ఒక పేరుంది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, జగత్పాలకుడు అనేసి. ప్రపంచమే ఆయంది, అఖిలాండమే ఆయంది. ఆయనకి వీళ్ళు 2 కొండలు ఇస్తారట, మిగతా 5 కొండలు వీళ్ళు తీసుకుంటారట. ఏమైనా బుద్ధి ఉండే మాటలేనా? ఆ విధంగా జీవిస్తున్నా అంటే ఏం లేదు మేడం. వెంకటేశ్వర స్వామికి 2 కొండలు ఇచ్చేసి మిగతా ఉమ్, 5 కొండల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఉమ్, చుట్టుపక్కల స్టార్ హోటల్స్కి వాటి పర్మిషన్లు ఇచ్చేసి, ఆల్రెడీ ఆయన హయాంలోని చుట్టుపక్కల స్టార్ హోటల్స్, ముంతాజ్ హోటల్ కానీ ఉబేరాయ్ గ్రూప్స్ కానీ పర్మిషన్ ఇచ్చినారు. ఆ స్టార్ హోటల్స్ లో స్విమ్మింగ్ పూల్స్ అంట, లేకుంటే మసాజ్ సెంటర్లు అంతా వీటన్నిటి పర్మిషన్ ఇచ్చారు. స్వామివారి క్షేత్రాన్ని అపవిత్రం చేసేదానికి ప్లాన్ చేసినారు. ప్రజలు చూశారు. ఈరోజు పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ మెజారిటీ కట్టడబెట్టడంతో ఈ కల్తీ కుంభకోణం బయటపడింది. ఉమ్, ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో నేను అడిగేది ఏంటంటే, దేశవ్యాప్త చర్చ జరుగుతా ఉంది. ఆయన ఉమ్. ఎవరో సుబ్రహ్మణ్యం స్వామి అని ఒక ఆయన ఉన్నాడు. అవును సార్. ఆయన పరిస్థితి ఏంటంటే, బల్లి శకునాలు చెప్పి 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 కుడుతులు పడిచేస్తుందంట. ఆ విధంగా ఈ పెద్ద పేరున్నటువంటి న్యాయవాది, పెద్ద పేరున్నటువంటి ఎక్స్ మినిస్టర్ ఆయన. అవును. ఆయన పాపము పెద్ద పెద్దోళ్ళతో న్యాయ పోరాటం చేసి గెలిచినటువంటి వ్యక్తి ఆయన. ఉమ్, అటువంటి వ్యక్తి వీళ్ళని నమ్మి, ఆ వీళ్ళని నమ్ముకొని సుప్రీంకోర్టులో 1 మ్యాన్ కమిషన్ ఎందుకు, దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిషన్ ఎందుకు అని చెప్పి చెప్పి ఉమ్, పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో మొటిక్కాయలు తినేసి వెనక్కి వచ్చినాడు ఆయన. వీళ్ళని నమ్ముకొని ఆయన రిపిటేషన్ పోగొట్టుకున్నాడు సుబ్రహ్మణ్యం స్వామి. ఉమ్, నేను అడిగేది ఏంటంటే, దినేష్ కుమార్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్, 1 మ్యాన్ కమిషన్ వేస్తే మీకున్న అభ్యంతరం ఎందుకు భయపడుతున్నారు? ఉమ్. ఫేస్ చేయొచ్చు కదా దాన్ని. అంతేగా. కాబట్టి పూర్తిగా నెయ్యిలో పడి గిలగిల కొట్టుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడుకుని బతికి బట్ట కట్టినోడు ఎవరు లేదు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతేను. మీరు చూడండి, ఊరికైనా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆ పింక్ డైమండ్ ఉంది అని చెప్పాడు ఆయన, విజయసాయి రెడ్డి. పింక్ డైమండ్ మాయమైపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అన్నాడు. ఇప్పుడు ఆయనే మాయమైపోయాడు పొలిటికల్ గా. విజయసాయి రెడ్డి మాయమైపోయినాడు, ఎక్కడైనా ఉన్నాడా? నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? పింక్ డైమండ్ మాయమైపోయింది అని ఊరిక తప్పు చెప్పావు. ఈ రోజు నువ్వు మాయమైపోయావు. నువ్వు లేవు పొలిటికల్ స్క్రీన్ పైన, ఉండవు ఇంకా. నీ చాప్టర్ క్లోజ్. చూడండి, మీ మంత్రులందరూ వరుస పెట్టి జైలు బాట పట్టినారు. ఆయన జోగి రమేష్ అంట, అంబటి రాంబాబు అంట, కాకాని గోవర్ధన్ రెడ్డి అంట, వాళ్ళ మీద వంశీ అంట, మొత్తం ఆయన అనట్లేదు జైలు కదా సార్, జైలు నిండా. జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, ఆయన కూడా ఉంది మంచి ముహూర్తం చెప్పాడు కదా. రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందో లేదో సందర్భం చూసి చెప్తామని చెప్పి చెప్పాడు కదా, ఉంది. రెడ్ బుక్ లో ఇప్పటి వరకు తిప్పింది 10 పేజీలే, మిగతా 90 పేజీలు తిప్పలేదు. ఇంకొక అంటే 10 పేజీలు తిప్పితే వీళ్ళు ఎవరు తట్టుకోరు. ఆ, ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేపించారు. టీడీపీకి ఉం, సంబంధించిన కొంతమంది, అంటే వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఉం, పియ్యలు వాళ్ళు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేపించారు అని చెప్పేసి వైసీపీ ఉం, వాళ్ళు అంటారు. కానీ ఉం. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నన్ను కాపాడిందే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, నేను ఎందుకు అందులో అపరాధం చేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏంటి సార్ ఇది? మేడం, ఆ, వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారి కులదైవం. ఉమ్, ఆయన ఈ రాష్ట్రంలోనే, ఈ భారతదేశంలోనే ఎక్కువ సార్లు స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి అవకాశం, అదృష్టం దక్కించుకున్న నాయకుడు ఆయన. ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి సమర్పించినన్ని ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. మీకు తెలుసో లేదా మేడం, చంద్రబాబు నాయుడు గారు ఇన్ ది కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఈ రోజు తిరుమల కొండకు వచ్చినా కూడా మహాద్వారం కూడా ఎప్పుడు దర్శనానికి వెళ్ళడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నుంచే వెళ్తాడు. అది అది ఆయన భక్తి శ్రద్ధలు.
తిరునామం పెట్టుకొని సతీ సమేతంగా వస్తాడు ఆయన. ఉమ్, సతీ సమేతంగా, నోట్ దిస్ పాయింట్. అవును సార్. జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, ఏ రోజైనా మీరు సతీ సమేతంగా మీ భార్య శ్రీమతి భారతమ్మతో వచ్చిన సందర్భం ఉందా? పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే సతీ సమేతంగా రావాలి అవును. అని ఆగమ శాస్త్రం చెప్తాంది. నువ్వు ఇన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించి ఏ రోజైనా మీ భార్యని తీసుకొచ్చినావా? వెంకటేశ్వర స్వామి నిన్న కూడా అదేదో పూజ చేస్తున్నాడు, అభిషేకం ఏదో చేస్తున్నాడు, అదేదో అక్షింతలు ఇస్తే తల మీద వేసుకోవాల్సిన వెనకేస్తున్నాడు, ఇట్లా వెనక జనం మీద చల్లుతున్నాడు. ఏం సాంప్రదాయం నేర్చుకున్నావు నాయన నువ్వు? హిందూ సాంప్రదాయం ఏం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు? ఉం? తీర్థం ఇస్తే తాగు, ప్రసాదం ఇస్తే తినవు, వెంకటేశ్వర స్వామి సెట్ ఆఫ్ నీ ఇంటికాడే వేసుకుంటావు. మొన్న ఆ మధ్య ఏదో పండగ నాడు ఏదో వాళ్ళ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి సెటప్ వేసినాడు ఆయన. ఉగాది పండుగకి ఎప్పుడు నాకు తెలీదు, 2024 ఐ థింక్. ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి సెటప్ వేయడం మీదయా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు సీతానాయకుడు 7 కొండల పైన వెలసి ఉంటే నువ్వు ఆడికి వచ్చి దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని నీ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టుకుంటానంటే అవుతుందా? నువ్వు చేసినటువంటి పాపాలు మామూలు పాపాలు కాదు జగన్మోహన్ రెడ్డి. పాలక మండలిని 81 మందిని వేసావు, 81 మెంబర్స్. టీటీడీ పాలక మండలి స్ట్రెంగ్త్ 15 మంది 16 మంది, ఎక్స్ అఫీషియో వాళ్ళతో కలుపుకుంటే 20 మంది ఉంటారు. నువ్వు 81 మందిని వేసేసి హైకోర్టు చీవాట్లు పెట్టి మొటిక్కాయ పెట్టి ఆ జీవోని రద్దు చేస్తే గానీ నీకు బుద్ధి రాలే. వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ముగ్గురు కలిసి దోచుకుని తిన్నారు. పరకామణి కేసు ఇంకా జరుగుతుంది కదా, శేషవస్త్రాల కేసు జరుగుతూ ఉంది కదా, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది కదా, కల్తీ నెయ్యి వ్యవహారం ప్రపంచమే నివ్వరిపోయి చూస్తుంది కదా, కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిని ఈ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి. లోకేష్ బాబు గారు ఈరోజు ఒక బాధ్యత కలిగిన నాయకుడు కాబట్టి అన్కండిషనల్ గా హిందూ భక్తులకి క్షమాపణ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బరి తెగించి మాట్లాడుతున్నాడు. టీవీఐ నువ్వు దొంగ, నువ్వు దోషి అంటే నేను అడుగుతున్నా మేడం, ఎవరు తప్పు చేయనప్పుడు వీళ్ళందరూ జైలుకి ఎందుకు పోయారు? వీళ్ళు కల్తీ నెయ్యిలో ఇంత వాడు ఎవడో బోలో బాబా డైరీ అంట, ఇంకొకడు డైరీ అంట, యజమానులంతా జైలు ఎందుకు చెప్పుకూడదు తినేసి వచ్చారు? తప్పే జరిగినప్పుడు మీ హయాంలోనే కదా జరిగింది ఇదన్నీ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎట్లా నీలి మీడియా ఉంది, సాక్షి ఛానల్ ఉంది, దాని ద్వారానైనా ఒక క్షమాపణ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.